నమస్తే, నేను ప్రియాంకారావు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ సభ పెట్టారు 5 రాష్ట్రాల జనసేన నాయకులతో, కార్యకర్తలతో. ఆ వేదికగా కొన్ని సందేశాలు ఇవ్వడం అనేది జరిగింది. దేశం కోసం, కాక్రోచ్ పార్టీ కోసం, ఇలా మరికొన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎందుకోసం, అసలు ఈ సందేశం ఎవరి కోసం, ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ ఉందా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో సభ ఎందుకు పెట్టారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఆ ఢిల్లీ సభ వేదికగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవి దేన్ని బేస్ చేసుకొని, ఎందుకు? ఉదాహరణకి కాక్రోచ్, ఆ తర్వాత దేశం ముందు తర్వాత రాష్ట్రం అనేవి. కొంతమంది అంటున్నది ఏంటంటే జనసేనని బీజేపీలో కలిపేయడం కోసమే ఈ విధంగా అని. వాస్తవాలు ఏంటి? ఆయన చెప్పినటువంటి మీటింగ్లో బాగా హైలైట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే విభజన వాదం మీద ఆయన మాట్లాడారు. చాలా ఫోర్స్గా మాట్లాడారు. విభజన వాదం అనేది, విభజన వాదం ఎక్కడ కనిపించినా కానీ జనసేన సహించదు. సమైక్యవాదం, జాతీయవాదం అనేది ఉండాలి అని చెప్తూ చాలా బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా, భారతీయుడిగా ఆయన చేసినటువంటి స్పీచ్ కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాజకీయాలను అబ్జర్వ్ చేస్తే కనుక భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నుంచి ఓట్లను రాబట్టుకొని గద్దెలు నెక్కినటువంటి, కుర్చీలు నెక్కినటువంటి, పదవులను అనుభవించినటువంటి లీడర్లు ఉన్నారు. అది గత 10-15 సంవత్సరాల నుంచి అతను చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇచ్చిన సందేశం ఏంటి ఆ మొత్తం మీటింగ్లో? యువత భవిష్యత్తు మీది, భారతదేశం ఎలా ఉండాలి అని నిర్ణయించుకునేది మీరు. కాబట్టి మీరు స్థిమితంగా, భావోద్వేగాలకు అతీతంగా మీరు ఆలోచించండి. అంతే తప్ప మీరు రెచ్చగొడితే రెచ్చిపోయి, ఉద్వేగానికి గురైపోయి మీరు కనుక పక్కదోవ పడితే భారతదేశం యొక్క భవిష్యత్తు పక్కదోవ పడుతుంది. కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పి జెడ్కి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. జెడ్కి ఎందుకు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమ సమయంలో భావోద్వేగాల్ని రెచ్చగొట్టారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఏం చేశారు? 2014లో అధికారంలోకి వచ్చారు. 2014 నుంచి 2023 దాకా అధికారంలో ఉన్నారు. మరి తెలంగాణ సమాజానికి ఏమన్నా ఉపయోగపడిందా? స్వయం పాలన అన్నారు. ఉద్యమం చేసింది దేనికి? అసలు నీళ్లు, నిధులు, నియామకాల కోసం, అంతేగా? అదే కదా నినాదం. మరి ఈ నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ ఉన్నాయి? తీయండి. ఎన్ని నీళ్ళు తీసుకొచ్చారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎన్ని నియామకాలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు. నిరుద్యోగం ఎందుకు ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ నిరుద్యోగం ఇక్కడ ఉంది కదా. మరి ఎందుకు ఉంది? మరి ఎందుకు రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చుకున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. ఏం చెప్పారు? అమాయకులైనటువంటి యువతని రెచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు అర్పిస్తే, అమరులైతే, కుర్చీలెక్కి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మరొకళ్ళు. ఇది గమనించండి జెడ్ అని చెప్పారు ఆయన. కేవలం అదొక్కటే కాదు, జనరల్గా చెప్పారు ఆయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో ఏం జరిగింది? ఐపాక్ అనేదాన్ని దాన్ని పెట్టుకొని భావోద్వేగాల్ని రెచ్చగొట్టారు. ఏం రెచ్చగొట్టారు అక్కడ? ప్రాంతాలని, కులాలని, మతాలని, వీటిని రెచ్చగొట్టారు కదా. రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు. భావోద్వేగాల ద్వారా ఓట్లు పొందారు. 2 మార్గాలు రాజకీయాల్లో గెలవాలంటే, 2 ఉంది, ఇంకేం ఎక్కువ మార్గాలు లేవు. ఒకటి కన్విన్స్ చేయటం, 2 కన్ఫ్యూజ్ చేయటం. ఈ 2 మార్గాలు ఏ రాజకీయ పార్టీకి ఉండేది. నువ్వు ఎంత ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసి, ఎంత ఎక్కువ భావోద్వేగాలు రెచ్చగొడితే, భావోద్వేగాలు రెచ్చగొట్టడం అంటే కన్ఫ్యూజ్ చేయటమే. నువ్వు భావోద్వేగానికి గురయ్యావు అనుకో, స్థిమితంగా ఆలోచించలేవు కదా. లేదా అప్పుడు ఆ భావోద్వేగంలో నీ కులమో, మతమో, ప్రాంతమో ఎక్కడో నీకు టచ్ అవుతుంది, దాని వైపు వెళ్ళిపోతావు. అసలు మూలాన్ని వదిలిపెడతావు. అసలు మూలం ఏంటి? రాష్ట్రమో లేదా దేశమో బాగుపడేలాగా బాగు చేసేటువంటి వాళ్ళు ఎవరు అనేది కదా ఆలోచించాల్సింది. ఆలోచించి కదా ఓటేయాల్సింది. అలా కాకుండా వీళ్ళు కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేసేసి భావోద్వేగాలు నచ్చగొట్టి అధికారంలోకి వస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి
జెన్ జెడ్కి ఆయన ఒక సందేశం ఇచ్చారు. పైగా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ఏర్పాటుకి వ్యతిరేకం కాదు, ఏర్పాటు చేసినటువంటి తీరు ఏదైతే ఉందో, రాష్ట్రాన్ని విడగొట్టిన తీరు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకం అని చెప్పారు. చెప్పి ఆయన ఏమన్నారు, 1200 మంది చనిపోయారని చెప్పి చెబుతున్నారు కదా తెలంగాణ ఉద్యమంలో, ఆ 1200 మందిని ఐడెంటిఫై చేయడానికి మీకు 12 సంవత్సరాలు సరిపోలేదా అని చెప్పి అడిగారు. నిజమే కదా అది. మరి అమరులైనటువంటి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు కదా వాళ్ళ కుటుంబీకులకి, మరి ఏం చేశారు? అదే ఆయన ప్రశ్న చేస్తున్నారు. ఆయన మూల సిద్ధాంతం, జనసేన మూల సిద్ధాంతాన్ని చెప్పి ఈ సమాజాన్ని రుజుమార్గంలో భావోద్వేగాలకు అతీతంగా ఆలోచింపజేసేలా ఆయన ఆ ప్రయత్నం చేయడానికి అక్కడ మీటింగ్ పెట్టినట్టు ఆయన స్పీచ్ ద్వారా అర్థమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవుతుంది, దాన్ని తప్పట్లు. ఎందుకంటే ఒక క్లాస్లో స్టూడెంట్స్ అనేక మంది ఉంటారు, లెక్చరరు పాఠాలు చెప్తాడు, అర్థమయ్యేవాడికి బాగా అర్థమయ్యేవాడు గోల్డ్ మెడల్ వస్తుంది, అర్థం కానివాడు ఫెయిల్ అవుతాడు. సరే, ఎవరికి ఏ విధంగా అర్థమవుతుంది అనేది వాళ్ళ థింకింగ్ లెవెల్ని బట్టి ఉంటుంది, ఐక్యూ పవర్ని బట్టి ఉంటుంది. కానీ చెప్పేవాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని కొంతమంది ఏమంటున్నారు, ఇందాక మీరు అన్నట్టు ఇది ఏదో బీజేపీలో కలపడానికి జనసేనని మార్గాన్ని రూటు సుగమం చేసుకుంటున్నారని కొంతమంది నరేంద్ర మోడీ గారు పెట్టించారు కాబట్టి నరేంద్ర మోడీ గారి స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ చదువుతున్నాడని కొంతమంది రకరకాలుగా చెప్పుకుంటారు. ఎవరైనా చెప్పుకుంటారు, ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు, నేను మాట్లాడినా కానీ రకరకాలుగా భావిస్తారు, రకరకాల కామెంట్లు పెడతారు, రకరకాలుగా వాళ్ళకి అర్థమవుతుంది. దాంట్లో తప్పులే, ఎవరికి ఎలా అర్థం అవుతుందో అలా అర్థం అవుతుంది. అది వాళ్ళ స్వేచ్ఛ, దాన్ని మనం ఎవ్వరూ కాదనట్లేదు. ఇప్పుడు మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మనకి ఎంత స్వేచ్ఛ ఉందో, అవతల వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కూడా అంతే స్వేచ్ఛ ఉంది, దాన్ని గౌరవించాల్సిందే. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మీటింగ్ ఎందుకు పెట్టారు అని అంటే రకరకాలుగా అందరికి కనిపిస్తుంది, నాకు కనిపిస్తున్న యాంగిల్ నేను చెప్తున్నా. ఆయన మూల సిద్ధాంతం ఏంటి? మతాల ప్రస్తావన లేని కులాలను కలిపేటువంటి సిద్ధాంతం ఒకటి. అలాగే జాతీయవాదంతో కూడినటువంటి ప్రాంతాలకు గౌరవించేటువంటి సిద్ధాంతం ఇదే కదా. ప్రాంతాలను గౌరవిస్తూ జాతీయవాదాన్ని వినిపించేది సిద్ధాంతం. మతాల ప్రస్తావన కులాలను కలిపేటువంటి సిద్ధాంతం ఇదే కదా వాళ్ళ మూల సిద్ధాంతం. మొదటి నుంచి చెప్తుంది అదే కదా. ఇక్కడ చేగువీరాన్ని పెట్టచ్చు, ఇంకోసారి కాంశీరావుని పెట్టచ్చు, ఇంకోసారి నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకున్నా ఆయన మూల సిద్ధాంతం నాది ఇదే అని చెబుతున్నారు. అదే కదా, సిద్ధాంతం ఒకటే కదా. దాని చుట్టూ ఎన్నైనా రాజకీయాలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నిర్ణయాలు వేరు, సిద్ధాంతాలు వేరు, పార్టీ మూల సిద్ధాంతం వేరు. రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్ అనేవి ఆయా రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా పరిస్థితులను బట్టి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ సిద్ధాంతాలని మార్చుకోదు, కేవలం ఈక్వేషన్స్ మార్చుకుంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు బీజేపీకి వ్యతిరేకమా? ఎవరన్నా చెప్పనండి, కాదు కదా, బీజేపీకి వ్యతిరేకం కాదు కదా. మరి బీజేపీ తోటి ఉంటారు కదా, ఇప్పుడు పార్లమెంటు వేదిక లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీ తోటి ఉంటున్నారు కదా. బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి మద్దతు ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు బీజేపీ తోటి ఎన్డీఏ తోటి ఉన్నట్ట లేనట్ట అంటే రాజకీయపరమైన ఈక్వేషన్స్ వాళ్ళు తీసుకునేది. సో ఏ రాజకీయ పార్టీ అయినా ఈక్వేషన్స్ వేరే, రాజకీయపరమైన ఈక్వేషన్స్ వేరు, మూల సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది మూల సిద్ధాంతం ఏంటంటే జాతీయవాదం, సమైక్యంగా ఉండాలి, జాతీయవాదం ఉండాలి, ఫస్ట్ నేషన్ ఫస్ట్ అనేది చెప్పారు ఆయన. నేషన్ ఫస్ట్ అనేటువంటి పాలసీలను చెప్పారు. ఆ మీటింగ్ లో ఒక జవాన్ వాళ్ళ అబ్బాయి మాట్లాడారు, జవాన్ వాళ్ళ కుమారుడు మాట్లాడారు. ఇప్పుడు ఆయన చెప్పారు, అది మంచి, చాలా బాగా నచ్చింది నాకు ఆయన చెప్పినటువంటి స్పీచ్ లో. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ జవాన్ ఉన్నారు. ఇప్పుడు జవానే నేను ఇక్కడ ఎందుకు బోర్డర్లో కాపలా గాయాలి, నేను దక్షిణ భారతదేశం లేదంటే ఉత్తర భారతదేశం లేదంటే తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇలా అనుకుంటారు అనుకో జవాన్లు, వాళ్ళు ఎందుకు కాపలా బోర్డర్లకు ఎందుకు ఉంటారు? అసలు వాళ్ళ ప్రాణానికి తెగించి ఎందుకు ఉండాల్సిన అవసరం ఏముంది? ఆ భావం కలిగితే అలా ఉండదు. సైనికులు అనే వాళ్ళకి ప్రాంతాలు, కులాలు, మతాలు అవి ఉండవు, ట్రైనింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు నేను
చదువుకునే రోజుల్లో సి సర్టిఫికేట్ అంటే ఆల్మోస్ట్ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది సి సర్టిఫికేట్ లో. అక్కడ ఆ ట్రైనింగ్ చూస్తే దేశాన్ని ఏదన్నా అంటే ఎదుటోండి అసలు ప్రాణంతో బతకనివ్వరు, అంత కోపం వస్తుంది. ఆ ట్రైనింగ్ అలా ఉంటుంది. దాంట్లో కులం మతం ప్రాంతం ఏమి ఉండవు. అలా నేషన్ ఫస్ట్ అనేటువంటి యాంగిల్లో ఆలోచించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఎలా వస్తారు చూస్తాను అంటారు ఒక ఆయన. అసలు వీకెండ్లో ఇక్కడ ఏం పని వెళ్ళకి అని అంటారు ఇంకొక ఆయన. ఇప్పుడు మొత్తం ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు ఒక డేటా బయట పెట్టారు నిన్న. 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో కొల్లగొట్టినటువంటి డబ్బు స్కాముల రూపంలో లేదంటే పాలసీల రూపంలో ఓన్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ బెనిఫిట్ 20,000 కోట్ల రూపాయలు తెలంగాణకి వచ్చిందంట. ఆ 20,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఓన్లీ ఎక్సైజ్ సంబంధించి డిపార్ట్మెంట్దే. మరి దీనికేమంటారు? ఇంకా సంతోషించాలి. తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు రెవెన్యూ వస్తుంది ఆంధ్ర వాళ్ళని సంతోషించాలి. మీకేం పని ఇక్కడ? అది ఎవరు అనాలి? ఆంధ్రప్రదేశ్ అనాలని, ఆంధ్రప్రదేశ్లో ఉండే జనాలు అనాలి. మీకేం పని అక్కడ అని నిలదీయాలి. యాక్చువల్గా అక్కడ ఉండేటువంటి పొలిటీషియన్స్ ని వీళ్ళు కాదు నిలదీయాల్సింది. సో కాబట్టి అందుకే ఆయన అంటున్నారు, ఇప్పుడు మీరు ఈ భారతదేశంలో ఒక భాగం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే ఇంకో రాష్ట్రం కానీ ఏదైనా సరే, ఇప్పుడు ఢిల్లీ పోయి ఢిల్లీలో మీరు ఎవరు రావద్దు ఢిల్లీకి అని చెప్పి ఢిల్లీ వాళ్ళు అంటే కుదురుతుందా? ఎందుకు కుదురుతుంది? సో అంతే తెలంగాణలో కూడా అదే నేను చెప్తున్నారు ఆయన. మీరు ఆలోచించండి, రాజ్యాంగం అనేది భారతదేశానికి ఒకటే ఉంటుంది, నేషన్ ఫస్ట్. దీంట్లో దక్షిణం ఉత్తరం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనేది ఉండదు. ఏ రాష్ట్రం నుంచైనా ఎవరైనా పోయి బతకచ్చు. ఇదే జాతీయవాదం. ఈ జాతీయవాదం కోసం నేను ఖచ్చితంగా పనిచేస్తా, మాట్లాడతా, యువతలో ఆలోచింపజేస్తా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.